ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు అన్నారు. ఇటీవల కలకత్తాలో యువ వైద్యులపై జరిగిన హత్యపై రచయిత్రి సింహాద్రి జ్యోతిర్మయి రచించిన గీతాన్ని నూకతోటి శరత్ బాబు పాడిన వైద్యాలయమా మగ మృగాలయమా దృశ్య గీతాన్ని ఒంగోలు మెడికల్ కళాశాల లెక్చరర్స్ గ్యాలరీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ తిరుమలరావు సంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వెస్లీ, ఎడిటర్ షాన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ జాలాది మణిబాబు, నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ, మాజీ ఎంపీపీ నాలో నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. సోషల్ వర్కర్ యాక్టివ్లీ మన ఒంగోలులో వివిధ కార్యక్రమాలు మా స్టూడెంట్స్కి కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. జాగ్రత్తగా వినాల్సి కోరుతా ఉన్నాం. అందరం తీసుకెళ్ళి వీళ్ళందరూ అటెండెన్స్ తీసుకో. హృదయంలో భారమైనటువంటి దీంతో అంటే భావజాలంతో ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మీకు ఆడపిల్లలు ఉంటే అలాగే మగపిల్లలు అందరూ కూడా ఎవరైతే సంఘటనని అందరూ కూడా దీనికి అతీతంగా అంటే ఆడ మగ అనేటువంటి భేదం లేకుండా అతీతంగా దీనికి ఖండించేటువంటి నేపథ్యంలో షరత్ గురించి చెప్పాలి. షరత్ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఏదైనా సరే ఇలాంటి సామాజిక సంబంధించినటువంటి విషయాలు జరిగినప్పుడు
తను తప్పనిసరిగా ఇలాంటి క్యాసెట్స్ అనేది కూడా తయారు చేస్తూ ఉంటాడు. అతను సామాజిక అవగాహన కలిగించాలని ప్రయత్నం చేస్తారు. దయచేసి మీ అందరూ కూడా పిల్లలు మీ దగ్గర వచ్చింది ఎందుకంటే మీరందరి దగ్గరికి వచ్చింది ఎందుకంటే నన్ను ఇది డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఈజీ మ్యాటర్ అండ్ యూ దిస్ ఈస్ వెరీ హీనియస్ క్రైమ్ అండ్ ఇట్స్ వెరీ సీరియస్ మ్యాటర్. ఇప్పుడు ఏది సమాజాన్ని మొత్తం కలిసి వస్తున్న సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసంగా రచయిత్రులుగా జర్నలిస్టులుగా జర్నలిస్ట్ షరత్ మేమందరం కలిసి చేసిన ఒక ప్రయత్నం ఇది. ముఖ్యంగా వైద్య విద్యార్థులు జరిగింది కాబట్టి ఈ క్యాసెట్ ఇక్కడ మీ దగ్గర ఆవిష్కరిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి మేము వచ్చాము మీ దగ్గరికి. ఓకేనా? అందువల్ల ఈ సందర్భంగా ఒకటే నేను ఎక్కువ చెప్పను మీకు, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సొసైటీలో మనం మానవీయ సంబంధాలు, మనుషుల మధ్య సంబంధాలు యంత్రాల్లో మారిపోకూడదు అనేటువంటిది. ఒక మనిషికి ఏదైనా, ఒక జంతువుకి ఏదైనా జరిగితే ఇంకో జంతువు పట్టించుకోడు, కానీ ఒక మనిషికి ఏదైనా జరిగితే ఇంకో మనిషి స్పందించకపోతే హీఈస్ ఈక్వలెంట్ టు యానిమల్. సో ఆ నేపథ్యంలో చూసుకున్నప్పుడు ఈ రోజు సొసైటీలో ఇండివిజువల్ డెత్ ఈస్ ట్రాజడీ, ఇండివిజువల్ డెత్ ఈస్ ట్రాజడీ, వెరాస్ మల్టిపుల్ డెత్ ఈస్ స్టాటిస్టిక్స్. అంటే ఒక మరణం విషాదం, మరణాలు గణాంకాలు. ఒక మరణాలు గణాంకాల్లోకి చేరిన తర్వాత మనం స్పందించడం మానేశాం. ఎందుకంటే ఒకప్పుడు ఒక మరణం జరిగింది అంటే మనం కళ్ళ నిండా నీళ్ళు చెప్పుకుండేది, ఏడుస్తూ ఉండేవాళ్ళం, గుండె తగుండేది, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుండేవి. అందరూ మనకు అలా ఉండేవాళ్ళం. మీ జనరేషన్ ఇంకా ఇప్పటికంటే కూడా అప్పట్లో అట్లా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎలా తయారయ్యామంటే వందల కొద్ది, వేల కొద్ది అవమానాలు, అత్యాచారాలు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ చూసి యాక్సిడెంట్ లో మరణాలు, ఎక్కడెక్కడ కూర్చున్న వాళ్ళు కొట్టుకుడిపోవడం, పొల్యూషన్ వల్ల మరణాలు చూసిన తర్వాత మనం ఈ రోజు ఏదైనా ఒక మరణం జరిగింది, ఆహా చచ్చాడా ఓకే అనుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప మన కంటి వెంట ఒక్క బొట్టు నీటి చుక్కైనా కూడా వస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా. వస్తుందా? మనం స్పందించడం మానేసాం. ఎందుకంటే మరణాలు ఎక్కువైనందువల్ల. అందుకని చెప్పని ఈ రోజు అమ్మాయి మీద మెడికల్ విద్యార్థుల మీద జరిగినటువంటి హింస అనేది నిర్భయ తర్వాత అత్యంత దారుణమైన హీనమైనటువంటి మరిచిపోలేనటువంటి దుర్ఘటన. ఒక శరీరంలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధపడిపోతామే, అలాంటిది ఆమె శరీరంలో జరిగినటువంటి హింస కంటి దగ్గర నుంచి కాళ్ళు వరకు జరిగినటువంటి అత్యంత దారుణ కిరాతకమైనటువంటి హింస అనేటువంటిది ఆ అమ్మాయి ఎలా భరించింది అని చెప్తే అనేది తలుచుకుంటే ఇప్పటికీ ముద్రపట్టలేదు మా అందరికి. కానీ చేయవలసింది ఏంటి? జరిగింది దానికి సంఘీభావంగా దేశం మొత్తం నిలబడింది, దేశం యావత్తు సంఘీభావంగా నిలబడింది. దయచేసి మీరు కూడా దీన్ని నవ్వులాటగానో లేకపోతే ఇంకో దానిగానో జోక్ గా తీసుకోకండి, సీరియస్ గా తీసుకొని ఈ అంశం పట్ల మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగానే మేము మీ అందరి దగ్గరికి వచ్చాం. అందుకని చెప్పని పక్క అసలు ఒక చిన్న కవిత చదివేసి నేను మీ దగ్గర తీసుకోవాలని అభ్యర్థిస్తూ, స్త్రీని మీ అందరం ఎక్కడి నుంచి వచ్చాం అన్నప్పుడు ఒక కవి రాస్తాడు, ఆమె గర్భం నిండా రక్త సముద్రాలు, మనమంతా రక్త సముద్రంలో నుంచి భూమి మీదకి కొట్టుకొచ్చిన వాళ్ళని, భూమి మీద విత్తులాట నీళ్లు పోస్తే రక్తం మొలకెత్తుతుంది, అంతే నిక్కచ్చిగా మరీ ముందుగాని ఆమె గర్భం నుండి రక్తం కాలువలై పారితే గాని మనిషి విత్తనం మొలకెత్తదు. తన గర్భక్షేత్రాన్ని చీపులతో గుర్చినట్టు శుభ్రం చేసి మరణాన్ని రక్తంతో బయటికి కట్టేసి రక్త స్నాత ఆమె, మానవ బీజాన్ని మొలకెత్తించే రక్త క్షేత్రం ఆమె దేహం. మానవ శిశోదయం కోసం గర్భద్వారం నుంచి రక్తాన్ని పరుగులు పెట్టించే అనుభవం ఆమెది. తనను తాను పునరావృతం చేసుకున్న ప్రతిసారి ప్రకృతి ఆమె గర్భద్వారం నుండి రక్తమై ప్రవహిస్తుంది. ఆగామి పునరుసృష్టి హింసాత్మక పరాకాష్ఠకి తాను సన్నద్ధం చేసుకోవడానికి కసరత్తుగా ఆమె 4 వారాలకు ఒకసారి తన పొట్టని ఒక నెత్తులు మలుపు చేసుకొని తన సంసిద్ధతను ప్రకటిస్తుంది. మనిషి నుండి మనిషి రాకకి ముందస్తు ఎలుగెత్తే ఆనవాలుగా రక్తమే చిమ్ముకుంటూ వస్తుంది ఆమె నుంచి. మనిషి అంటే రక్తమని, రక్తమే మనిషి మొదటి అడుగుజాలని ఆమె ఆమె నెలకోసారి తానే రక్త సముద్రకే వివరిస్తుంటుంది. ఆమె చర్మాన్ని కోయనక్కర్లేదు రక్తాన్ని చూడాలంటే, రక్తాన్ని కళ్ళ చూడాలంటే, సృష్టిని బతికించడానికి ముందుకు నెట్టడానికి తానొక నెత్తుడి వరుసగా మారి ఆమె తన దేహాన్ని పునరుత్పత్తి ప్రక్రియగా ప్రయోగశాల చేస్తుంది. రాల్చడానికి ఒక్క చెమట చుక్క, ప్రశ్నించడానికి ఒక్క నెత్తులు పట్టు లేనైనా ఏ గర్భంలోని ఏ రాతి బొమ్మలోనో ఆమె గర్భద్వారాన్ని మించిన దైవత్వం ఉంది.
ఎవరైనా సరే అబద్ధాల అసందర్భ ప్రవచనాలు ప్రేరేపిస్తున్న అతగాడిని ఆ నెత్తుల మరుగులో ముంచి జ్ఞానబోధ చేయండి. కట్టుకునే బట్టలంత ముఖ్యమైన తుడుచుకునే గుడ్డ మొక్కను విలాస వస్తువుగా మార్చిన రాజ్య వాణిజ్యాన్ని ఆ రక్త ప్రవాహంలోనే కొట్టుకుపోనివ్వండి. ఆమె నెత్తుట బొట్టు మానవ వికాసం మీద బొట్టు. ఆమె హింసించడానికి రక్తం. అందుకనే పిల్లలారా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, గౌరవించండి, అర్థం చేసుకోండి, సమాజంలో ఉన్న ఈ పరిస్థితికి వ్యతిరేకంగా నిలదించండి, గుర్తెత్తండి, గౌరవించండి. అప్పుడే నిజంగానే ఆమెకి ఇచ్చేటువంటి ఆ కాలంగా నిర్భయ్ గారిని లేకపోతే ఇంకొక ఆ వైద్యులు ఈ రోజు మీరు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి గురించి అలా ఆశిస్తూ సార్. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించారు, ఆ స్టేట్ లో జరపలేదు. అంటే అది అంత దురదృష్టకరమైనటువంటి అతి హింసాత్మకమైనటువంటి ఘటన. ఒక ఆడపిల్లను అంత చిత్రహింసలు పెట్టి, అంటే ఆమె చేసిన నేరం ఏమిటి అంటే జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించటం, ప్రశ్నించటం అనేటువంటి పని చేసినందుకు గాను ఆమెను అంతగా చిత్రహింస గురి చేశారు. నిజానికి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిలో అది కూడా ఒకటి అని అనుకున్నాను నేను కూడా. నాకు ఆ విషయం జరిగిన 4 రోజుల దాకా నాకు కూడా తెలియదు. మామూలుగా జరుగుతున్న సంఘటనలుగానే అనుకున్నాను. నేను ఎక్కువగా టీవీ ఫాలో అవను కాబట్టి నాకు పెద్ద తెలియలేదు. తర్వాత తెలిసిన తర్వాత ఆ విషయం గురించి తెలుసుకుంటే నిజంగా మనసు ఎంత కలతపడిపోయిందంటే, ఒక ఆడపిల్లని కన్న తల్లిగా, ఒక ఆడపిల్లకి అత్తగారిగా, 2 మనవరాలు కలిగినటువంటి ఒక బామ్మగారిగా, అమ్మమ్మ నాయనమ్మగా ఆడపిల్ల పరిస్థితి ఇంతేనా? ఎంత చదువుకుని ఒక మెడిసిన్, ఇంజనీరింగ్ ఇలాంటి ప్రొఫెషనల్ కోసం చేయాలంటే ఎంత కష్టపడి వాళ్ళు ఇంటర్మీడియట్ లో నిజంగా చెరుకు రసంలో పిప్పిలాగా చేసేస్తారు మొత్తాన్ని. అంతగా టార్చర్ పడి ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులకు వస్తారు. ఇంకొకటి, మిమ్మల్ని అందరినీ చూసి నేను అనుకున్నాను అంటే ప్రొఫెషనల్ కోర్సులు అంటే మీరంతా చాలా గంభీరంగా అలా ఉంటారు అన్నాను. ఏం లేదు, నేను 16 ఏళ్ళు లెక్చరర్ గా చేశాను, అలాంటి కోటి మొక్కల్లానే కనిపించాను. కాబట్టి అంటే ఆ ప్రస్తుతంలో ఆ చెమటగా నిలుపుకోవాలి. ప్రొఫెషనల్ కోర్సులు అనుకున్నారు, ప్రతిసారి ప్రతి సందర్భంలో గంభీరంగా ఉండాలి. మీరు నచ్చారు. 16 ఏళ్ళు లెక్చరర్ గా, ఒక 14 ఏళ్ళు స్కూల్ టీచర్ గా వర్క్ చేసిన తర్వాత ఇంతకాలం విద్యార్థులను కలుసుకోవడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ పాట నేను ఒక పావు గంటలో రాశాను. ఒక పావు గంట పట్టింది. అంటే ఆ సంఘటన నన్ను అంతగా కలిసి సాధారణంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు శరత్ అడుగుతుంటాడు, అక్క ఇది చాలా బాధాకరం పాట ఎక్క అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ ఆ సంఘటన చూసిన తర్వాత నాకు అనుకోకుండా కలిగినటువంటి స్పందన, అది కూడా నేను దేన్ని తీసుకున్నానంటే ఆ క్షణం ఆ అమ్మాయి ఎంత నరకం పడింది, అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, ఆమె మీద అత్యాచారం, ఆ దౌర్జన్యం జరుగుతున్నప్పుడు ఆమె మనసు ఏం ఆలోచించింది అనేది ఒక్కటే నేను అందులో ఆలోచించి ఆ పాట రాయడం జరిగింది. దాన్ని విద్యార్థుల వద్దకు కానీ ఇలాంటి రాకర్స్ అందరి వద్దకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి శరత్ అక్క దీన్ని చేద్దాము అని అంటే ఈ పాటని రికార్డ్ చేసి చేయడం జరిగింది. మీరందరూ కూడా పాట మొదలు పెట్టినప్పుడు కానీ పాట అయిపోయాక కానీ దయచేసి చప్పట్లు కొట్టదు ఎవరు కూడా. అదే మన అమ్మాయికి ఇచ్చేటువంటి నివాళి. ఇటువంటివి జరగకుండా మీరు కూడా వృత్తి ఒక్కటే కాదమ్మా, వృత్తి రేపు పొద్దున డాక్టర్లు అయిన తర్వాత వృత్తిని చేపడతారు, కానీ అందులో నిబద్ధత ఉండేటట్టు చూసుకోండి. మానవీయ విలువలను కోల్పోకండి దయచేసి. అదే చెప్పేది. మీకు అందరికీ కూడా శుభాశీస్సులు. అన్నకు చెప్పినట్టుగా హృదయ భారంతో మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలుసు, ఈ నెల 8వ తేదీ జరిగినటువంటి కిరాతక చర్య నడిబొడ్డున, కలకత్తా నడిబొడ్డున హాస్పిటల్లో ఎంత దారుణం జరిగిందో మీ అందరికీ మాకన్నా మీకే తెలుసు. ఎందుకంటే సెల్ ఫోన్లో బాగా చూపిస్తున్నారు. మరి దీనికి మీకు ఈ కేసుకి మీకు చాలా సంబంధం ఉంది. ఎందుకంటే ఒక వైద్య విద్యార్థికి మీరు కూడా అదే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీ ప్రొఫెషన్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి కావచ్చు, ప్రవృత్తి కావచ్చు, మీ సమాజ సేవ కావచ్చు. ఇప్పుడు సిటీలో డాక్టర్స్ అందరూ చూస్తున్నాము, మరి చాలా మంది మరి డాక్టర్స్ కూడా
సోషల్ వర్క్ చేస్తూ ఎన్నో మానవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మీరు కూడా ఇలాంటి చర్యలు ఖండించి ముఖ్యంగా మన పిల్లలంటే పిల్లలే, మా పిల్లలంతా పెద్దలే, మీరు చూసుకోవాలి. లేడీస్ ని అక్కడ చెల్లెలాగా మీరు భావించాలి. అలాంటి ఆలోచనలు రాకుండా సమాజంలో మనము ఎలా మెలగాలి, మరి మీ తోటి విద్యార్థులతోటి, డాక్టర్స్ తోటి, మరి సమాజంలో ఉన్నటువంటి పౌరులతోటి మరి ఎలా మెలగాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోండి. ఇప్పుడు అరుణక్క చెప్పినట్టుగా, మన జ్యోతి గారు చెప్పినట్టుగా మీరిద్దరు కరెక్ట్ అయిన మెసేజ్ మీకు ఇచ్చారు. నేను పొలిటీషియన్ కాబట్టి ఎక్కువ మెసేజ్ మీకు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇలాంటి సంఘటన తప్పకుండా మనందరూ ఏకకంఠంతో ఖండించాలి. దయచేసి మీరు రేపు రాబోయే పౌరులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ భావాలను కాపాడే ఒక సంఘ సంస్కృతులుగా మీరు రావాలి. మీరు ఎంతో మంది ప్రాణాలు నిలిపే వాళ్ళుగా ఈ సమాజానికి మీరు ఉపయోగపడతారు. మరి ఈ ప్రాణం ఎంతది అనేది అసలు ఒక గంట 2 గంటల్లోనే వాళ్ళు ఆ అమ్మాయిని ఎలా చేశారంటే నిజంగా ఆ సన్నివేశం గుర్తు తెచ్చుకుంటే ఎంత బాగా వస్తుందో. మా గుండెల్లో ఆ నీళ్లు కూడా మీరు గుండెల్లో తడారిపోయింది, కళ్ళల్లో కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే అందరికీ ఆడపిల్లలు ఉన్నారు, మేడం చెప్పినట్టుగా కోడలుగా, కూతుళ్ళుగా అందరికీ ఉన్నారు. దయచేసి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఆశీర్వాదంతో మీరు చక్కగా ఈ సమాజాన్ని మేలుకొల్పి మీ భారతరాలకు మీరు ఉపయోగపడాలని ఈ మౌలిక హత్య మీరు ఖండించి మరి మీరు కూడా మీ వంతు సహాయంగా మరి మన శరత్ సోదరులు పెంచి సుందరు అలాగే రైతులు కూడా చాలా బాగా పాడతారు. మరి ఇప్పుడు ఆ సాగును మీరందరూ కూడా సంఘీభావం తెలుపుతూ మీ ఆశిస్తుల కోసం ఇక్కడికి వచ్చారు. మీరు మిమ్మల్ని కలుపుకొని సమాజంలో ఆ మౌలికానికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైద్య కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వర్తించడం ఎంతో అవసరమని ఈ వేదికను ఎంచుకోవడమైంది. అధ్యక్షత వహించిన తిరుమలరావు గారికి, ఈ కార్యక్రమం జరగటానికి కారకులైన సింహాద్రి జ్యోతిర్మయ్య గారికి, గాయకుడి శరత్ గారికి, వారి బృందానికి, వైద్యుల తరఫున, వైద్య విద్యార్థుల తరఫున మొదటగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు వైద్యులు కాదు, కానీ ఒక వైద్యురాలి మరణమును దేశానికి చాటాలని మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నం అభినందనీయమైనది. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టర్ ఒక మాట చెప్పేవాడు. నాకు ఇష్టమైన పాట శ్రీశ్రీ గారు రాసింది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలవరపడే సంఘటన ఆవిష్కరణలో తెలియడం జరిగింది. ఊపిలో ఒక వైద్యురాలు అతి పాశవికంగా అత్యాచారం జరిగించబడి హత్య గావించబడింది. ఇదంతా మనకు తెలుసు. ఇదంతా కూడా నిరసన చేశారు, ర్యాలీలు చేశారు, మానవహారాలుగా నిలబడ్డారు. ఆ ఎండలో నేను గమనించాను. దీనికి ముందు మేము కూడా చేశాం, నిరసన చేశాం. కానీ సమాజానికి సేవ చేయాలని మనం ఈ వృత్తిలోకి వచ్చి మనకే భద్రత లేదని ఆక్రోశిస్తున్నాం. మన భద్రత ఎవరు? వైద్యుల నిన్ను నీవే కాపాడుకోవాలి. ఆ సంఘటన వలన మనకు తెలుస్తుంది. అయితే ఈ పాట నేను విన్నాను.
ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదేదో చేసేవాళ్ళని కాదు. రచయిత్రి నరక వేదన అనుభవించిన ఆ జూనియర్ వైద్యురాలు నిస్సహాయ స్థితిలో అందరికీ ప్రార్థించి హోప్స్ వదిలేసి మరణమా నన్ను మింగే అని తన అంతరాత్మను, తాను పడిన బాధను వివరిస్తూ ఈ పాట రాసింది. అది ఖచ్చితంగా అందరికీ హృదయాలు హత్తుకుంటుంది. అయితే దీన్ని ఏం చేయాలి? ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చట్టపరంగా జాతీయ స్థాయిలో చట్టాలు చేపట్టడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి. దీనికి మార్గం ఒకటే, పోరాటమే. నీ కోసం నువ్వు పోరాడాలి, నీ భద్రత కోసం నువ్వు పోరాడాలి, నీ మనుగడ కోసం నువ్వు పోరాడాలి. పోరాడితేనే సమాజంలో నువ్వు నిలుస్తావు. డ్యూటీ చేస్తున్న ఒక వైద్యురాన్ని ప్రిజనర్ వచ్చి చంపేసిన ఉదంతాన్ని కేరళలో మనం చూచాము. ఇటువంటి సంఘటన కోపాలను మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులకి సేవ చేయడానికి మనం ముందు వస్తున్నాం. అందుకనే మొన్న రాసిన స్లోగన్ రాశాను, సేవ్ అస్ టు సేవ్ యూ అని. మమ్మల్ని మీరు కాపాడుకోండి, మేము మిమ్మల్ని కాపాడుతామని. ఎవరు కాపాడతారు? నేటి పరిస్థితుల్లో ఈ ప్రత్యేకమైన సంఘటన రాజకీయ మలుపులతో రకరకాల మలుపులు జరుగుతుంది. కానీ ఒకటి, దాని మధ్యలో ఉన్నది మాదక ద్రవ్యాలు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం సమాజానికి ఆదర్శవంతంగా నిలవాల్సిన వారు. మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు, మీ క్యాంపస్లోనికి రానివద్దు. నో డ్రగ్స్ టు ఎనీ type of morphines, methodins, everything. Say no drugs. చక్కగా చదువుకోండి, ఉత్తీర్ణులు కండి, దేశానికి సేవ చేయండి. ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు మునిగిపడి మేము సంఘటనలు కాగలమని ఒకటిగా ముందుకు కదలండి. అప్పుడే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఈ పాటని వినండి, హృదయాలు కదిలించబడితే దీన్ని ఫార్వర్డ్ చేయండి. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఈ పాట వినపడాలి. తద్వారా ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఎంత వేదన అనుభవించిందో ఆ వేదనలో నుంచి వచ్చిన ఒక పదం ఉంటుంది, గర్భాశయమ మగ శిశువును ప్రసవం కనకు అనే పదము. ఇది కఠినంగా ఉన్నా కానీ ఆ స్థితిలో నుంచి వచ్చిందంటే చాలా బాధాకరంగా రచయిత్రి ఆ అమ్మాయి ఆవేదనను అనుభవిస్తూ పాడిన పాట, రాసిన పాట. దాన్ని ఎంతో ఆర్ద్రంగా గాయకుడు శరత్ గారు ఆలోచించాడు. అది ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. అది మెడికల్ కాలేజీలో రిలీజ్ చేయడం ఎంతో మంచిది. అన్ని మెడికల్ కాలేజీల్లో రిలీజ్ చేయబడి ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రచారం పొందాలని ఆశిస్తూ ఈ ప్రయత్నం సమాజంలో ఏ అన్యాయం జరిగినా ప్రతిస్పందించే మీరు ఒక వైద్యురానికి జరిగిన నిస్సహాయ దుస్థితిని గుర్తిరిగి మీరు చేసిన ప్రయత్నం ఎంతో అభినందనీయులు. కాబట్టి రచయిత్రి జ్యోతిర్మయ్య గారికి, గాయకుడు శరత్ గారికి, షాన్ గారికి, వారి బృందం మొత్తానికి అభినందిస్తూ సమాజం పట్ల మీకున్న ఈ బాధ్యతను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చింది మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంతమంది పూర్వరాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి, పుగాళ్ళకి, షికాళ్ళకి విపత్తులు, తాతగారి బామ్మగారి పాదాలకు దాచుడు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులని మహాకవి శ్రీశ్రీ గారు అంటారు. కానీ నేటి యువత అలా కావద్దు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, భావన జీవన బృందావన నిర్మాతలు
అని అంటారు. సో ఆ రెండవ చరణం రెండో పంక్తుల యువకులు మీరందరూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక మహిళలపై జరుగుతున్నటువంటి అనేక దారుణాలు మీరు చూస్తూనే ఉన్నారు. నిత్యం సోషల్ మీడియాలో చక్కలు కొడతా ఉంది. ఆ మెడికల్ కాలేజీ డాక్టర్ జరిగిన సంఘటన జరిగిన మరుసటి రోజే ఇంట్లో జరిగింది. నిన్నగాక నిన్నే 6 సంవత్సరాల పాపని కన్న తండ్రే బలాత్కారం చేశాడనేది వార్తలో రావడం జరిగింది. అది మనం ఊహించగలమా? దేశంలో ఎక్కడా లేని రక్షణ తండ్రి దగ్గరే ఉంటాడు. మరి ఆ తండ్రి కన్న కూతుర్ని తాను పెట్టిన గుడ్డుని తానే పాల్గొన్నట్లు కన్న తండ్రి ఆ రకంగా బలాత్కారాలు చేస్తారంటే ఎక్కడ ఉంటుంది మహిళలకు రక్షణ? సో మణిపూర్లో మీకు తెలిసే ఉంటుంది, మణిపూర్లో ఇటువంటి ఘటనలు కోరుకోవడం జరుగుతాయి. ఎక్కడో మణిపూర్లో కాదు, రోజుకొక మహిళ మీద, రోజుకొక చిన్నారి మీద, పాఠశాలలో హాస్టల్లో 9వ తరగతి చదివే వాళ్ళు కూడా గర్భం ధరిస్తున్నారంటే ఇంకంత దారుణమైన పరిస్థితులు మనం చూడబోతాము. సో ముఖ్యంగా అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి చనువుగా ప్రవర్తించదు. ఎందుకంటే మీ లైఫ్, మీ ఎడ్యుకేషన్, మీ లైఫ్ మీరు చాలా ముఖ్యం. మిగతా ఏమని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అబ్బాయిలు కూడా తోటి సోదరిలాగా మన ఇంట్లో అక్క ఎలా ఉంది, మన ఇంట్లో మా అమ్మ ఎలా ఉంది, మన ఇంట్లో చెరువు ఎలా ఉంది, ఆ రకంగా చూసుకుంటేనే ఈరోజు అంతా బాగుంటుంది, సమాజం చక్కగా ఉంటుందనేది నేను తెలియజేస్తూ ఈ పాటని స్పందించి తను ఫోన్ చేసి తను నిజంగా అంటే ఏడవడమే తక్కువ, అంత బాధపడుతూ సరతు చాలా దారుణం ఉంది, నేను ఇంత రోజుకి ఎప్పుడు వెళ్ళలేదని రాసి చెప్పిన వెంటనే ఆ పాట రావడానికి కష్టపడ్డాం, త్వరితగతిన రావడానికి. కానీ ఎప్పటికీ ఆలస్యమైంది. మీ దృష్టికి ఈ పాటను తీసుకొస్తే మేము చేసిన కష్టానికి ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పాటని చేయడం జరిగింది. సో ఆ పాటని మీరు చూసి మరింత మందికి షేర్ చేస్తే ఆ పాట ఒక అర్థం, దాన్ని చేసిన కష్టం 10 మందికి తెలుస్తుందని ఆశిస్తూ మాకు ఇక్కడ ఆవిష్కరించే అవకాశం లభించినందుకు మన ప్రిన్సిపాల్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. దానికోసం మా కాలేజీని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు మేడం, సర్వదా కృతజ్ఞతలు మీ అందరికీ. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఇది ఎవరి సమస్య కాదు, మన సమస్య. స్టూడెంట్స్, ఇది మన సమస్య. మీరు కూడా పోయిన వారం అంతా దీనికోసమే కదా పోరాటం చేసింది. ఆ పోరాటంలో పాక్షికంగా మీరు సఫలీకృతం అయ్యారు. సో మీరు కోరినట్టే గవర్నమెంట్ కూడా స్పెషల్ ప్రొటెక్షన్ కోర్సు ఇవన్నీ ఆలోచిస్తుంది. దాంతోపాటే యాజ్ ఎ ప్రిన్సిపల్గా, ఎడిషనల్ డిఎంఈగా ఈ క్యాంపస్ మొత్తానికి అధినేతగా మేము కూడాను చాలా వరకు భద్రతా చర్యలు తీసుకున్నాను మేడం. లైటింగ్ పెంచడం, సెక్యూరిటీ కొంచెం ఇంప్రూవ్ చేశాము. అలాగే మా మహిళా స్టూడెంట్స్ అందరికీ, లేకపోతే డ్యూటీలో ఉన్న డాక్టర్లందరూ కూడా స్పెషల్ రూమ్స్ వాష్రూమ్కి వెళ్ళడానికి కరెంట్కి అరేంజ్ చేశాము. సెక్యూరిటీ కూడా, మెయిల్ సెక్యూరిటీ కూడా పెంచాము. లైటింగ్ ఫెసిలిటీస్ కూడా బాగా పెంచాము మేడం. వాటర్ ఫెసిలిటీ 24 గంటల వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ ఏ విధంగా ఇబ్బంది కాకూడదు. అలాగే సీసీ కెమెరాస్ అన్నీ కొంచెము మేము కూడా జాగ్రత్త, అలాంటి సంఘటన ఇక్కడ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకున్నాము. సో అది ఒక ఎత్తు అయితే, ఇవాళ శరత్ గారు, మీరు, షాన్ గారు అందరూ కలిసి చాలా ఉత్తేజకపరమైనటువంటి ఒక పాట, ఆ వెనక ఫోటోగ్రఫిక్ ఆ పిక్చర్స్ కూడా నేను మెచ్చుకోవాల్సింది. ఆ పిక్చర్స్ తర్వాత పాటను రచించడం, పాటను పాడటం, దాన్ని ఎడిట్ చేయడం, ఇవన్నీ కలిసి ఒక మంచి షేప్ రావడం జరిగింది. 2-3 నిమిషాలు అసలు అది చూస్తుంటేనే, వింటుంటేనే ఆ 2-3 నిమిషాలు హృదయం అంతా అసలు ఎట్లాంటి రక్తం ఉప్పొంగిపోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ పాటను చూశారు కాబట్టి మీ జాగ్రత్తలు, ఆడపిల్లలు ఇక్కడే ఉన్నారు, ఎందుకంటే మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. బయటికి వెళ్తున్నారు, 7-8కో 8కో బయటికి వెళ్తాం, చెప్పిన టైంకి రండి, రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి, ప్రిన్సిపల్ చెప్పిన రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. నాకు 2 కళ్ళే ఉన్నాయి, మీ అందరికీ 800 కళ్ళు ఉన్నాయి. 800 కళ్ళు నేను సూపర్వైజ్ చేయలేను, నాకు మీ సహకారం లేదు, నేను కూడా ఏం చేయలేను. 7ంటికి హాస్టల్కి రండి అంటే 6:50కే హాస్టల్కి రావాలి, అంతేగాని 7:30, 8ంటికి 9ంటికి నేను వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను, వీళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. ఆడపిల్లలుగా మీరు ఎవరికి ఆస్కారం ఇవ్వకూడదు. ఎవరి లిమిట్స్ ఎలా ఉండాలో అలా అంతవరకే ఉండండి, అంతేగాని చనువు ఇచ్చి ఉండండి. క్లాస్మేట్స్ కానీ ఎంతవరకు ఉండాలో, ఎవరి లిమిట్స్లో ఉండాలో వాళ్ళ లిమిట్స్లో ఉండండి. చనువు ఇచ్చడం కానీ ఎక్కడైనా, లేదా అబ్బాయి అమ్మాయి బండి మీద
రాత్రి 10ంటికో 11ంటికో రెస్టారెంట్స్కి పోవటం, తర్వాత ఎటువైపు తిరగటం, మళ్ళీ 11, 12ంటికి హాస్టల్కి రావటం, క్యాంపస్లో రావటం, మమ్మల్ని లోపలికి రానివ్వమని అని చెప్పేసి కేర్ టేకర్ని గొడవ చేయటం. మేము మాకు స్వేచ్ఛ లేదా, మేము తిరగలేమా, మేము ఇంకా చిన్నపిల్లమా, మేము మైనర్లు ఏం కాదుగా, మేము ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని అని చెప్పేసి వాళ్ళని బెదిరించడం, లోపలికి వెళ్ళిపోవటం, లేట్ రిజిస్టర్లో సైన్ చేయకపోవటం. ఇక నుంచి నేను హాస్టల్లో 9ంటికల్లా అటెండెన్స్ లిస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్. కేర్ టేకర్ వచ్చి రోజు సంతకం మీ దగ్గర అటెండెన్స్ తీసుకుంటారు 9 కల్లా. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నాకు రిపోర్ట్ వస్తుంది. నేను ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఆలోచించి నేను తీసుకున్న డెసిషన్ అది. గర్ల్స్కి ఎన్నింటికి లాస్ట్ ఎంట్రీ అవర్, ఎన్నింటికి గర్ల్స్కి 9, బాయ్స్కి 9:30. సరే, అయితే గర్ల్స్కి 9కి తీసుకుంటారు, బాయ్స్కి 10కి తీసుకుంటారు కేర్ టేకర్స్. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు రిపోర్ట్ వస్తుంది. గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 290 లేకపోతే 320 మంది వాళ్ళ అటెండెన్స్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు వస్తుంది. ఎవరన్నా ఇంటికి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ప్రిన్సిపల్ పర్మిషన్. కొంతమంది ఇంటికి వెళ్ళిపోతున్నారు, పర్మిషన్ లెటర్ తీసుకోవట్లా, పర్మిషన్ సబ్మిట్ చేయకుండానే. మీ మంచి కోసం మేము ఉన్నది, మేమేమి రాక్షసులం కాదు ఇక్కడ. చివరికి ఏదైనా జరగడానికి జరిగితే మిమ్మల్ని ఏమనరు, ప్రిన్సిపల్ అంటారు ఇక్కడ. అది దుర్మార్గుడైన ప్రిన్సిపల్ వాడిలాగైతే బాధపడాల్సిన అవసరం. అర్థమైందా? నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి కొంతమంది ప్రిన్సిపల్స్ ఉంటారు, సిన్సియర్గా డెడికేటెడ్. వాళ్ళు బాధపడాల్సి వస్తుంది మీరు చేసే బిహేవియర్ వల్ల. నిజంగా ఘోరాలు చేసి, నేరాలు చేసి, అలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళని ఎగదోస్తూ అలాంటి ప్రిన్సిపల్స్ అయితే నిజంగా శిక్ష పడాల్సిందే. మీకోసమే తప్పిస్తూ, మీకోసమే కావాల్సి ఏరుకోరు ఇక్కడ పోస్టింగ్ చేయించుకొని, మీకోసం 24 గంటలు కష్టపడుతూ, అది నా బాధ్యత. గుర్తుపెట్టుకోండి, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండే ఆడపిల్లలు ఉండండి. క్లాస్మేట్స్ క్లాస్ రూమ్లో ఉన్నంత వరకు చక్కగా ఎక్కడ క్యాంపస్లో ఒక్కలుగా తిరగద్దు దయచేసి. 7ంటికో 8ంటికో 9ంటికో వస్తున్నారు లోపలికి, వచ్చేటప్పుడు కూడా మీరు ఒకళ్ళే బయటికి వెళ్ళకండి. ఓకే, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా తోడుగా వెళ్ళండి, 2 గర్ల్స్ వెళ్ళండి. చూసుకోండి, ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చేయండి. ప్రిన్సిపల్ నెంబర్ ఆల్వేస్ మీ దగ్గర ఉంది, వార్డెన్ నెంబర్ ఉంది. ఎక్కడ ఒంటరిగా వెళ్ళద్దు, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళద్దు, క్యాంపస్లో కానీ ఎక్కడైనా కానీ. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా మాకు ఫోన్ చేయండి, మేము ఉన్నాం 24 గంటలు మీకోసం పర్పస్ ఇచ్చే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. ఏ చిన్నంత పొరపాటు జరగకూడదు ఈ క్యాంపస్లో, దానికి మీ సహకారం ఉండాలి. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. బాయ్స్ మీరు కూడా హాస్టల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, కొట్టుకోటాలు, ఫుడ్ దగ్గర ఇలాంటివి ఏమి ఉండకూడదు. మీరు మీ డిసిప్లిన్లో ఉండండి. బాయ్స్ గర్ల్స్ ఇప్పుడు ఏంటంటే కో ఎడ్యుకేషన్కి ఎంబీబీఎస్ఏ, వేరేదిలా కాదు, చదువుకోవాలి. మేము అదే స్టేజ్ నుంచి పాస్ అయ్యి వచ్చినమే. డిస్ట్రక్షన్ దగ్గర బాయ్స్ గర్ల్స్ డిసైడ్ చేయటము, లేకపోతే ప్రాక్టికల్స్లో కలిసి ఉండటము, ఎంతవరకు అంతవరకు, హద్దు మీరకూడదు. మీరు అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళు అవకాశం తీసుకోకూడదు. అపరిచితులతో కూడా జాగ్రత్త. ఫ్యాకల్టీ మెంబర్స్తో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి.